హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 21. విక్రమ్ను బెదిరిస్తూ లాస్య చెయ్యి కట్ చేసుకుంటూ ఉండగా తనపై పడిన బ్లడ్ మార్క్స్ను పక్కనే ఉన్న టిష్యూతో తుడుచుకొని, ఏంటి ఈ మధ్య తెలుగు సినిమాలు బాగా చూస్తున్నావా అని అడిగాడు. అతను అంత సింపుల్గా రియాక్ట్ అవడంతో లాస్య షాక్ అవుతూ, విక్రమ్ అంటూ గుడ్లు బయటకు పెట్టి పిలిచింది. ఏంటి విక్రమ్, అయినా ఈ సిల్లీ థింగ్స్ ఏంటి? నవ్ యువర్ అన్ అడల్ట్, రిమెంబర్ దట్ అని సీరియస్ అవుతూ అన్నాడు విక్రమ్. సిల్లీ థింగ్ నా? ఐఎమ్ కమిటింగ్ సూసైడ్ విక్రమ్, డోంట్ యూ సీ దట్? బ్లడ్ లాస్ అయితే నేను చచ్చిపోతాను అని అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేసింది లాస్య. కానీ విక్రమ్ సింపుల్గా నవ్వి, నువ్వు చేసిన ఆ కట్టు వల్ల నీ బాడీలో బ్లడ్ పోవడానికి గంట పైగా పడుతుంది. ఈలోగా హాస్పిటల్కి వెళ్తే నువ్వు బ్రతికేస్తావు. బట్ నీకు వేరే వాళ్ళ బ్లడ్ ఎక్కించాలి, లేదంటే బ్లడ్ మళ్ళీ డెవలప్ అవడం కోసం నువ్వు నానా గడ్డి తినాలి. ఇదంతా అవసరమా చెప్పు అని కూల్గా అడిగాడు. విక్రమ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నాకేమైనా నీకు ప్రాబ్లం లేదా అని సీరియస్గా అడిగింది లాస్య. దాంతో పక్కనే ఉన్న టిష్యూ పేపర్స్ను లాస్య మీదకు విసిరి, లిజన్ లాస్య, ఐఎమ్ నాట్ ఎ కిడ్. అలాగని నేనేమీ నిన్ను లవ్ చేయడం లేదని చెప్పలేదు. అయినా నువ్వు ఇలా నా ముందుకు వచ్చి ఇలా చేతులు కోసుకుంటూ తెలుగు సినిమా హీరోయిన్ లాగా బిహేవ్ చేస్తున్నావంటే నువ్వు నన్ను నీ గ్రిప్లో పెట్టుకోవాలని అనుకుంటున్నావు. సో డోంట్ క్రియేట్ డ్రామా. నౌ యూ కెన్ గో, నాకు చాలా వర్క్ ఉంది అని చెప్పాడు విక్రమ్. అతని నుండి అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని లాస్య తన ప్లాన్ ఫ్లాప్ అవడంతో ఇక రాజీకి వస్తూ, ఒకటి చెప్పు విక్రమ్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని అడిగింది. కోర్స్ లాస్య, లవ్ చేస్తున్నాను కాబట్టే నీకోసం మరొక అమ్మాయిని తల్లిని చేయబోతున్నాను. అది నీకు అర్థం కావడం లేదా అని అడిగాడు విక్రమ్. దాంతో చాలు, ఈ ఒక్క మాట చాలు అంటూ వెంటనే టిష్యూ పేపర్స్ తీసుకుని తన చేతి మీద గట్టిగా అదిమి పెట్టుకుంది లాస్య. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పిన విక్రమ్ ఇక ఆమెను పట్టించుకోకుండా మళ్ళీ వర్క్లో పడిపోయాడు. కోపంగా అతన్ని చూస్తున్న లాస్య, నీతో ఇలా కాదు, ఎమోషనల్గా, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి అప్పుడు నా కోసం నువ్వు పడి చచ్చేలా చేస్తాను అని మనసులోనే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ఆమెను చూస్తూ, నన్ను ఎమోషనల్గా లాక్ చేయడం నీ వల్ల కాదు కదా, ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు అని స్ట్రాంగ్గా అనుకున్నాడు విక్రమ్. మరి అలాంటి విక్రమ్ లైఫ్లోకి వచ్చిన అక్షర అతన్ని మారుస్తుందా? వేచి చూడాల్సిందే. మరోవైపు నందినిని కిడ్నాప్ చేసిన వాళ్ళు సిటీ అవుట్స్కట్స్కు ఆమెను తీసుకెళ్లారు. నందిని సెక్యూరిటీ కోసం పెట్టిన వ్యక్తి కూడా వాళ్ల వెనకే బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ కార్ ఆల్మోస్ట్ సిటీ దాటి బయటికి వచ్చి పొలాల్లో ఒక పాటుపడిన ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళి ఆగింది. లొకేషన్ చూస్తూ ధీరజ్ కూడా చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి కాస్త దూరంలోనే కార్ ఆపి కిందకు దిగాడు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోన్స్ సైలెంట్లో పెట్టు అని తనతో పాటే కిందకు దిగిన అసిస్టెంట్ మురళికి చెప్పి ముందుకు నడిచాడు ధీరజ్. అదే సమయంలో నందినిని కారులో నుంచి కిందకు దించి వాలిపోతున్న ఆమెను పట్టుకొని నలుగురు వ్యక్తులు ఆ ఫ్యాక్టరీలోకి వెళ్లడం కనిపించింది. నందినిని ఆ పరిస్థితుల్లో చూసిన ధీరజ్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. వెంటనే మురళితో సహా ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడు. కానీ వాళ్ళు వెళ్లేసరికి ఆ డోర్ క్లోజ్ అయింది. దాంతో లోపలికి ఎలా వెళ్లాలో అర్థం కాక అటూ ఇటూ చూస్తుండగా లోపల నుండి, మీకు దండం పెడతాం, మమ్మల్ని వదిలేయండి సార్ అని అంటున్న కొంతమంది ఆడపిల్లల వాయిస్ వినిపించింది. దాంతో వెంటనే డోర్కి చెవిని ఆనించి వాయిస్ వినడం మొదలుపెట్టాడు ధీరజ్. ఇంతలో ఎవరో డోర్ వైపు వస్తున్న అడుగుల శబ్దం వినిపించడంతో ధీరజ్ అలర్ట్ అయ్యాడు. లోపల నుంచి ఇద్దరు వ్యక్తులు డోర్ తీసుకొని బయటికి వచ్చారు. వెంటనే వాళ్లను తన రెండు చేతులతో నోర్లు మూసి వాళ్లను పక్కకు లాక్కొని వెళ్ళాడు. మురళి వెంటనే లోపలికి తొంగి చూడగా లోపల మరో నలుగురు రౌడీలు, నందినితో కలిపి మరో 6 అమ్మాయిలు ఉన్నారు. నందిని స్పృహ లేకుండా కింద పడిపోయి ఉంది. ధీరజ్ తాను పట్టుకున్న ఆ ఇద్దరు రౌడీల గొంతును పట్టుకొని ఊపిరాడకుండా చేసి స్పృహ కోల్పోయేలా చేశాడు. లోపలింకా 4 ఉన్నారు సార్ అని అతనితో చెప్పాడు మురళి. దాంతో ఇంకేం మాట్లాడకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళాడు ధీరజ్. సడన్గా లోపలికి వచ్చిన అతను చూడగానే, ఏయ్ ఎవరు నువ్వు అంటూ ధీరజ్ పైకి దూసుకెళ్లారు ఇద్దరు రౌడీలు. వచ్చినవాడిని వచ్చినట్లు తన పంచులతో మట్టి కరిపించాడు ధీరజ్. ఇంతలో అతని చూపు కింద పడి ఉన్న నందినిపై పడింది. ఆమెను ఆ స్థితిలో చూసి అతనిలో ఉన్న కోపం లావాలా ఉప్పొంగింది. దాంతో ఆవేశంగా అక్కడే ఉన్న రాడ్ తీసుకుని మిగిలిన ఇద్దరిని కూడా
ఇష్టం వచ్చినట్లు కొట్టాడు ధీరజ్. ఇంతలో పోలీసులు రావడంతో వాళ్ళకు ఆ రౌడీలను అప్పగించి, ఈ ఇష్యూ పబ్లిక్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ వీళ్ల వెనక ఉన్న దందాన్ని కనిపెట్టండి అని చెప్పాడు ధీరజ్. ఓకే సార్ అని వాళ్ళు ఆ రౌడీలను తీసుకుని వెళ్ళిపోయారు. వెంటనే నందిని దగ్గరకు వెళ్ళి ఆమె చెంపపై చిన్నగా తట్టి, నందు అని ప్రేమగా పిలిచాడు ధీరజ్. కానీ ఆమెలో ఎలాంటి చలనం లేదు. దాంతో తనను చేతుల మీద ఎత్తుకొని బయటికి వెళ్ళబోతుండగా మిగిలిన అమ్మాయిలందరూ కృతజ్ఞతతో, థ్యాంక్ యూ సార్, మీరు రాకపోతే మా జీవితాలు నాశనం అయిపోయేవి, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం అని కళ్ళనీళ్లతో చెప్పారు. ఇట్స్ ఓకే, ఇక నుండి బయటికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, మురళి వాళ్ళందరినీ సేఫ్గా వాళ్ళ ఇళ్లకు పంపించేశాయి అని మురళికి ఆర్డర్ వేసి తాను మాత్రం నందినితో సహా బయటకు నడిచాడు. ఆమెను కారులో ముందు సీట్లో కూర్చోపెట్టి బెల్ట్ పెట్టి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసిన ధీరజ్ డైరెక్ట్గా హాస్పిటల్ ముందే కారు ఆపాడు. కాసేపటికి ఆమెను చెక్ చేసిన డాక్టర్ ప్రాబ్లం ఏమీ లేదని, ఆమె స్పృహ కోల్పోవడానికి క్లోరోఫామ్ ఇచ్చారని, మరో 2 గంటల్లో నందిని నార్మల్ అవుతుందని చెప్పారు. దాంతో రిలాక్స్ అయిన ధీరజ్ ఆమె చేతిని పట్టుకొని పక్కనే కూర్చొని తన వైపే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే ఎక్కడి వాళ్ళని అక్కడికి పంపించిన మురళి కారులో దొరికిన నందిని ఫోన్ తీసుకొని హాస్పిటల్ వార్డు దగ్గరికి వచ్చాడు. ధీరజ్ ప్రేమగా నందినిని పట్టుకోవడం చూసి వెంటనే తన చేతిలో ఉన్న మొబైల్లో వీడియో తీయడం మొదలుపెట్టాడు మురళి. అదే సమయంలో ధీరజ్ నందిని చేతిని కిస్ చేసి తన కళ్ళలో చేరిన నీటిని లైట్గా తుడుచుకుంటూ ఆమెనే ఆరాధనగా చూస్తూ కనిపించాడు. కాసేపు ఆ వీడియో తీసి క్లోజ్ చేసి లోపలికి వచ్చిన మురళి, సార్, ఆ అమ్మాయిలందరినీ వాళ్ళ ఇళ్లకు పంపించేశాను, స్టేషన్లో కూడా కంప్లైంట్ ఫైల్ చేశాను అని చెప్పాడు. ఓకే, నేను సురేంద్ర గారితో మాట్లాడతాను, తనకి ఇంకో 20 మినిట్స్లో మెలకు వస్తుంది, తన ఫ్రెండ్ సవితకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, తనొచ్చి నందినిని తీసుకెళ్లే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి మరోసారి నందిని వైపు చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధీరజ్. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమను వదిలేసుకున్న ధీరజ్ని, ఆ ప్రేమే కావాలి అంటూ అతన్ని వదలని నందినిని చూస్తున్న మురళికి ఈ రోజుల్లో కూడా ఒకరినొకరు అంతలా ప్రేమించుకునే వాళ్ళు ఉన్నారని ప్రేమపై నమ్మకం కలిగింది. మరోవైపు కొన్ని కొత్త మొక్కలు తెచ్చిన రేవతి, అక్షర ఇద్దరూ వాటిని లాన్లో నాటారు. అప్పుడే లాస్య కారు వచ్చి ఆగింది. చేతికి కట్టుతో నీరసంగా లోపలికి వెళ్తున్న లాస్యను అక్షర గమనించింది. కానీ సైలెంట్గా ఉండిపోయింది. కాసేపటికి లంచ్ టైం కావడంతో లోపలికి వచ్చిన అక్షర, రేవతి గారు, విక్రమ్ గారు లంచ్కొస్తారా అని అడిగింది. లేదు మేడం, సార్ మధ్యాహ్నం భోజనానికి రారు అని చెప్పింది రేవతి. ఎందుకు, అక్కడ క్యాంటీన్లో ఏమైనా తింటారా అని అడిగింది అక్షర. ఏమో తెలియదు మేడం, ఎప్పుడూ సార్ మధ్యాహ్నం భోజనానికి రాలేదు అని చెప్పింది రేవతి. ఆ మాటలన్నీ పైన రూమ్లో ఉన్న లాస్య చెవిలో పడుతూనే ఉన్నాయి. దాంతో ఆమె లోపల చిరాకు పడుతూ, తను లంచ్కు వస్తే తనకేంటి, రాకపోతే దీనికేంటి, ఏదో నిజం వైఫ్లాగా ఓవరాక్షన్ చేసేస్తుంది అని తనలో తానే గొనుక్కుంది లాస్య. ఇంతలో ఓకే అంటూ మొబైల్ తీసి విక్రమ్కి కాల్ చేసింది అక్షర. అటువైపు నుండి అతను కాల్ లిఫ్ట్ చేయడంతో, హలో విక్రమ్ అని అంది అక్షర. ఆ మాట వినగానే లాస్య తన రూమ్ నుంచి గబగబా బయటికి వచ్చి పైనుంచే రైలింగ్కి చేతులు ఆనించి వాళ్ళ డిస్కషన్ వినడం స్టార్ట్ చేసింది. చెప్పక్షరా, ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు విక్రమ్. నథింగ్, మీరు లంచ్కొస్తారా అని అడిగింది అక్షర. నో అని చెప్పాడు విక్రమ్. మరి మీరు లంచ్ ఎలా తింటారు, ఎక్కడ తింటారు అని అడిగింది అక్షర. ఆ మాటతో విక్రమ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నిజానికి అతను వర్క్లో ఉంటే పెద్దగా లంచ్ గురించి పట్టించుకోడు. సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి బయట తినడం, లేదంటే ఫ్రూట్ బౌల్ తీసుకుంటాడు, ఒక్కొక్కసారి అది కూడా ఉండదు. అందుకే అతనేమీ చెప్పలేదు. విక్రమ్ ఏమీ మాట్లాడకపోయేసరికి, నేను లంచ్ తీసుకొస్తాను అని చెప్పింది అక్షర. ఆ మాటతో అప్పటికే ఉడికిపోతున్న లాస్య ఇంకాస్త మండిపోతూ, ఈ అక్షర మామూలుది కాదు, విక్కీని సొంతం చేసుకోవడానికి తన ట్రయల్స్ తను వేస్తుంది అని లోపలే అనుకుంది. కానీ అటువైపు నుండి విక్రమ్, నో, నాట్ నీడెడ్ అని సింపుల్గా చెప్పి కాల్ కట్ చేశాడు. దాంతో ఫోన్ పక్కన పెట్టేసింది అక్షర. అది చూసిన లాస్య నవ్వుకుంటూ, విక్కీ దగ్గర మార్కులు కొట్టేద్దామనుకున్నావా ఏంటి, బాగా గడ్డి పెట్టినట్లున్నాడు, అక్కడుంది విక్కీ అమ్మా, విక్రమ్ తేజ్, తనని పడేయడం అంత ఈజీ కాదు అని మనసులోనే అనుకుంది. ఇంతలో కింద, మేడం లంచ్ సర్వ్ చేయమంటారా అని అక్షరను పిలిచింది రేవతి. నాకు ఆకలిగా లేదు రేవతి గారు, మీరు తినేసేయండి అంటూ లేచి
తన రూమ్లోకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కింది అక్షర. అప్పటికే అక్కడ ఉన్న లాస్య హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆమెనే చూస్తుంది. అక్షర ఆమెను చూసిన కూడా పట్టించుకోకుండా తన రూమ్ వైపు వెళ్ళబోయింది. దాంతో చిటికె వేసి తనను ఆపింది లాస్య. ఏంటన్నట్లు ఆమె వైపు చూసింది అక్షర. ఏంటి, లంచ్ చేయడం లేదు? విక్రమ్ గట్టిగా గడ్డి పెట్టాడా అని వెటకారంగా అడిగింది లాస్య. దాంతో అర్థం కానట్లుగా నుదురు చిట్లించి చూసింది అక్షర. విక్రమ్కి దగ్గర అవడానికి ట్రిక్స్ బాగానే ప్లాన్ చేస్తున్నావు, కానీ అది అంత ఈజీ అనుకుంటున్నావా అని అడిగింది లాస్య. వాట్ యు మీన్ అంది అక్షర. తెలుగులోనే మాట్లాడుతున్నాను కదా, ఇంకా అర్థం కాలేదా అని వెటకారంగా అంది లాస్య. చూడండి, ఇప్పుడు మీరు నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారా అని అడిగింది అక్షర. నాకు అంత టైం లేదు అని ముఖం తిప్పుకుంది లాస్య. దెన్ వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం అని ఒక లుక్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళిపోయింది అక్షర. మరోవైపు అక్షర ఫోన్ కట్ చేసిన విక్రమ్ ఆలోచనలో పడ్డాడు. నన్నెప్పుడు ఎవరూ లంచ్ డిన్నర్ గురించి ఏ రోజు స్పెసిఫిక్గా అడగలేదు. అలాంటిది ఈరోజు అక్షర ఉదయాన్నే టిఫిన్ పెట్టింది, మధ్యాహ్నం లంచ్ గురించి అడిగింది. ఇలా నా గురించి ఎవరో ఒకరు కేర్ తీసుకోవడం బాగుంది అని చిన్నగా అనుకొని నవ్వుకున్నాడు. మరోవైపు వాష్రూమ్ నుండి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు వరుణ్. అతన్ని చూస్తూనే, వరుణ్, ఇక మనం డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అని చెప్పింది రితిక. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు రితిక అని అర్థం కానట్లుగా అడిగాడు వరుణ్. మన పెళ్లి గురించి మాట్లాడుతున్నాను వరుణ్. ఎలాగూ అక్షర పెళ్లి తర్వాత మనం మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాం కదా. ఇప్పుడు అక్షర పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది. సో మనం కూడా పెళ్లి చేసుకుందాం. అండ్ మోరోవర్ నైట్ మనం ఫిజికల్గా కూడా ఒక్కటయ్యాం. ఇక లేట్ చేయడం మంచిది కాదు అని చెప్పింది రితిక. ఆ మాటలు విన్న వరుణ్ మైండ్ అక్షర విక్రమ్ను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది అన్న దగ్గరే ఆగిపోయింది. దాంతో ఏం మాట్లాడకుండా ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇదేంటి ఆన్సర్ చేయకుండా వెళ్తున్నాడు అని అనుకుంటూనే లేచి అతని వెనకే బయటికి వచ్చింది రితిక. అప్పటికే కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. అది చూసిన రితిక కోపంతో పిడికిలు బిగిస్తూ, నువ్వు ఆ అక్షర్తో బెడ్ మాత్రమే షేర్ చేసుకున్నావని అనుకున్నాను, కానీ నీ బిహేవియర్ చూస్తుంటే అంతకు మించి ఇంకేదో ఉందనిపిస్తుంది అని అనుకుంది. వరుణ్ మాత్రం ముందు రోజు తాగి మర్చిపోయిన అక్షర పెళ్లి గుర్తు రావడంతో ర్యాష్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు నందిని దగ్గర నుంచి వచ్చిన ధీరజ్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికి వెళ్ళి తన హోమ్ థియేటర్లో కూర్చొని స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నందిని పిక్స్ చూస్తున్నాడు. ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది. నెంబర్ కూడా చూడకుండానే ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ డాడ్ అన్నాడు. వాట్ హ్యాపెండ్ మై హీరో అని అడిగాడు ధీరజ్ తండ్రి వికాస్. నేను ఓ దారిలో వెళ్తున్నాను డాడ్, అది కరెక్ట్ ఆర్ రాంగ్ నాకు అర్థం కావడం లేదు అని చెప్పాడు ధీరజ్. అసలు ఏమైంది నాన్నా అని ప్రేమగా అడిగాడు వికాస్. ఆ మాటతో రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తూ, నథింగ్ డాడ్, ఐఎమ్ ఓకే, హౌ ఇస్ మమ్మీ అని అడిగాడు ధీరజ్. షీఈ్ ఆల్సో ఫైన్ ధీరజ్ అని చెప్పాడు వికాస్. ఓకే డాడ్, ఐ విల్ కాల్ యూ లేటర్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ధీరజ్. తన కొడుకు ఎప్పుడూ లేనట్లు నీరసంగా మాట్లాడడం విన్న వికాస్ అప్పటికే విస్తుపోయి, ఇప్పుడు నా కొడుక్కి నా అవసరం ఉంది అని ఫిక్స్ అయ్యాడు. అదే సమయంలో లండన్ సిటీలో ఇండియన్ ఎంబసీ ఆఫీస్లో తన సీట్లో కూర్చొని బిజీగా ఫైల్స్ చూస్తోంది జీవిత. ఆమె వయసు 53 సంవత్సరాలుంటాయి. కానీ చూడడానికి మాత్రం 35 సంవత్సరాల వ్యక్తిలా చాలా అందంగా కనిపిస్తూ హుందాగా ఉంటుంది. ఆమె భర్త వికాస్ లండన్లోనే రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నాడు. మొత్తం యూకేలో 24 బ్రాంచులు వాళ్లకున్నాయి. ఇద్దరికిద్దరూ చాలా అన్యోన్యమైన జంట. దేనికి లోటు లేదు. ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేముంది. ఆ ప్రేమకు గుర్తుగా పుట్టిన వాళ్లే ధీరజ్, దివి. వర్క్లో బిజీగా ఉన్న జీవిత మొబైల్ ఇంతలో రింగ్ అవడంతో స్క్రీన్ వైపు చూసి లైట్ స్మైల్తో కాల్ లిఫ్ట్ చేసి, హలో వికాస్ అని అంది. వాట్ ఆర్ యూ డూయింగ్ జీవిత అని అడిగాడు వికాస్. నథింగ్ వికాస్, ఇన్ వర్క్ అని చెప్పింది జీవిత. నేను ఇండియా వెళ్తున్నాను, ప్రజెంట్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాను అని చెప్పాడు వికాస్. ఇండియానా, ఫర్ వై అని నుదురు చిట్లిస్తూ అడిగింది జీవిత. ధీరజ్ కాల్ చేశాడు, చాలా డల్గా మాట్లాడుతున్నాడు, సో వాడితో ఓ 2 days టైం స్పెండ్ చేసి వస్తాను అని చెప్పాడు వికాస్.
ముందే చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా అని అంది జీవిత. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఫ్లైట్కి ఇంకా 2 hours టైం ఉంది. యూ కెన్ స్టార్ట్. ఇద్దరం వెళ్ళి ఓ 2 days ఉండొద్దాం అని చెప్పాడు వికాస్. దాంతో ఓకే, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను వికాస్ అని చెప్పి వెంటనే లీవ్ పెట్టేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యింది జీవిత. మరోవైపు ఆఫీస్ వర్క్ అంతా త్వరగా కంప్లీట్ అవడంతో నెక్స్ట్ డే మీటింగ్ ప్రాజెక్ట్ చూస్తూ ఉన్నాడు విక్రమ్. ఇంతలో సూర్యప్రతాప్ నుంచి అతనికి కాల్ వచ్చింది. వెంటనే లిఫ్ట్ చేసి హలో తాతయ్య అని అన్నాడు విక్రమ్. హలో మై డియర్, ఏం చేస్తున్నావు? బిజీనా? డిస్టర్బ్ చేశానా అని అడిగాడు సూర్యప్రతాప్. కమ్ ఆన్ తాతయ్య, ఏమైనా సరే మీ తర్వాతే నాకు అని చెప్పాడు విక్రమ్. ఓకే ఓకే, ఇంతకీ అక్షరలా ఉంది, తనని బాగా చూసుకుంటున్నావా లేదా అని అడిగాడు సూర్యప్రతాప్. షీఈస్ ఫైన్ తాతయ్య, అయినా నువ్వేంటి నా గురించి అడగకుండా తన గురించి అడుగుతున్నావు అని అడిగాడు విక్రమ్. అక్షర నీతో ఉండగా నీ గురించి అడగాల్సిన అవసరం లేదు మై బాయ్, తను నిన్ను బాగా చూసుకుంటుంది అని నవ్వుతూ అన్నాడు సూర్యప్రతాప్. అంత నమ్మకం ఏంటి తాతయ్య? కొంచెం ఆశ్చర్యపోతూనే నుదురు చిట్లించి అడిగాడు విక్రమ్. అంతే విక్రమ్, కొందరిని చూడగానే చెప్పేయచ్చు, అక్షరతో నీ ఫ్యూచర్ చాలా హ్యాపీగా ఉంటుంది, ఇక నీ గురించి నాకు దిగుల్లేదు అని అన్నాడు సూర్యప్రతాప్. నిజానికి తన తాతయ్య అంత త్వరగా ఎవరినీ నమ్మడు. అందరితో మర్యాదగా మాట్లాడినా మనుషుల స్వభావాన్ని ఇట్టే పసిగట్టి వాళ్లను ఒక అడుగు దూరంలోనే ఉంచేస్తాడు. అలాంటి తన తాతయ్య అక్షర గురించి పాజిటివ్గా మాట్లాడడం విక్రమ్కి కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఇంతలో అటువైపు నుంచి సూర్యప్రతాప్ మాట్లాడుతూ, అది సరే గాని నువ్వు అక్షర వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పాడు సూర్యప్రతాప్. అక్కడికా? అక్కడికెందుకు తాతయ్య? కొంచెం షాక్ అవుతూ అడిగాడు విక్రమ్. నాకు మీతో 2 days టైం స్పెండ్ చేయాలన్నది విక్కీ, ఈ 2 daysలో స్టార్ట్ అయిపోండి మీరు అని చెప్పాడు సూర్యప్రతాప్. కానీ తాతయ్య, ఇక్కడ వర్క్ అంటూ సగంలోనే ఆగిపోయాడు విక్రమ్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ విక్కీ, ఐఎమ్ వెయిటింగ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు సూర్యప్రతాప్. దాంతో కట్టయిన ఫోన్ కాల్ వైపు చూసి, ఇంత పెద్దవాళ్లైనా మీ మొండితనం మాత్రం తగ్గిపోలేదు అని లోలోపలే నవ్వుకున్నాడు విక్రమ్. అదే సమయంలో ఇంట్లో ఉన్న అక్షర రెస్ట్లెస్గా అనిపించడంతో తన రూమ్ బాల్కనీలోకి వెళ్ళి ఈవినింగ్ అట్మాస్ఫియర్ను అటూ ఇటూ చూస్తూ ఆస్వాదిస్తూ ఉంది. అలా చుట్టూ చూస్తూ అప్రయత్నంగా కింద రోడ్డు వైపు చూడగా అక్కడ ఓ వ్యక్తి ఆమెనే చూస్తూ కార్కు ఆనుకొని నించొని కనిపించాడు. అతన్ని చూసిన అక్షర షాక్తో బిగుసుకుపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.